బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తారో బయటకు వెళ్ళినప్పుడు హాస్పిటల్స్ లో మరి ఏ విధంగా చేస్తారో మనం కూడా ఇక్కడ చూద్దాం. అది పద్ధతి ఏంటో చూద్దాం ఒకసారి. ఉద్దేశం ఏంటి? రక్త వర్గాలను కనుగొనడం. కావాల్సిన పరికరాలు ఏమేం కావాలంటే బ్లడ్ గ్రూప్ కిట్ కావాలి ఒకటి, అలాగే బ్లడ్ ల్యాన్సెట్ లేదా సూదులు, టూత్ పిక్స్ పంటిపుల్లు అంటాం కదా అది, తర్వాత పింగాణి పలక లేదా స్లైడ్, నెక్స్ట్ దూది, తర్వాత సర్జికల్ స్పిరిట్. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మనము ఈ సూదులు ఉంటాయి కదా, ఆ బ్లడ్ తీసుకునేటప్పుడు ఒక్కరికి ఒక ఇంజెక్షన్ సూది మాత్రమే ఉపయోగించాలి. వేరే వాళ్ళకు ఒకరికి ఉపయోగించి మరొకరికి ఉపయోగించినట్లయితే ఏమవుతుంది? అంటు రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి నీకు ఉన్నటువంటిది వేరే వాళ్ళు. కాబట్టి ఒకరికి ఒకటే ఉపయోగించాలి. అలాగే ఈ టూత్ పిక్లు మనము అది కలిపే రక్తాన్ని అదేది యాంటీ కలిపేటప్పుడు కూడా ఎవరిది వాళ్ళు అంటే సపరేట్గా ఉపయోగించాలి. మరి ఇప్పుడు ఏ విధంగా ప్రయోగ విధానం ఎలా చేయాలి, ఏ విధంగా తెలుసుకోవాలి? ఫస్ట్ మనం ఒక పింగాణి పలక తీసుకోవాలి లేదా స్లైడ్ తీసుకొని దానిపైన ఈ విధంగా 3 భాగాలుగా విభజించుకొని ఇక్కడ మన యొక్క ఎడమ చేతి యొక్క ఉంగరం పేరు ఉంది కదా, ఈ యొక్క వేలికి ఆ యొక్క బ్లడ్ ల్యాన్సెట్ సూదిని వచ్చి రక్తాన్ని తీసి ఇక్కడ ఒక డ్రాప్ వేయాలి, అలాగే ఇక్కడ ఒక డ్రాప్ వేయాలి, ఇక్కడ ఒక 3 డ్రాప్స్ వేయాలి, మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇక్కడ యాంటీ ఏ వేయాలి, యాంటీ ఏ ఒక చుక్క వేయాలి, దీనిపైన యాంటీ ఒక చుక్క వేయాలి, అలాగే యాంటీ బి ఒక చుక్క, యాంటీ డి దీన్ని ఆరెంజ్ కారకం అంటే దీనిపైన ఒక చుక్క వేయాలి. వేసిన తర్వాత పండిపుల్లలు ఉంటాయి కదా, ఆ పండిపుల్లలతోని ఈ విధంగా కలపాలి. ఒకదానికి ఒక పండిపుల్ల మాత్రమే ఉపయోగించాలి. దీనికి మళ్ళీ ఈ విధంగా 2 కలపాలి. అలాగే దీన్ని కూడా వేరు పండిపుల్లలు ఉపయోగించే విధంగా ఏం చేయాలి? బ్లడ్ను మరియు ఈ యొక్క యాంటీ సీరంను కలపాలి. ఈ విధంగా కలపాలి, కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత కనుక మనకు అది ఈ విధంగా, ఉదాహరణకు యాంటీ ఏ కనుక ఇది రక్త గుచ్చికరణం అంటే రక్తము రక్త గుచ్చికరణం ఈ విధంగా జరిగినట్లయితే, ఇప్పుడు యాంటీ ఏ రక్త గుచ్చికరణం జరిగింది, యాంటీ బి గుచ్చికరణం జరగలేదు, అవునా? యాంటీ ఏ జరిగింది, యాంటీ బి జరగలేదు. కాబట్టి ఈ రెండిట్లో యాంటీ ఏ జరిగింది కాబట్టి రక్తవర్గం ఏంటిది? ఏ. ఏంటి రక్తవర్గము? ఏ. అలాగే ఆర్హెచ్ కారకం యాంటీ డి ఉంది కదా, యాంటీ డి కూడా ఏమైంది? రక్తం గుచ్చికరణం జరిగింది. కాబట్టి గుచ్చికరణం జరిగింది ఏమంటే పాజిటివ్. కాబట్టి రక్తవర్గం ఏంటి? ఏ పాజిటివ్. ఏ పాజిటివ్. ఇక్కడ ఉంది రక్తం గుచ్చికరణం జరిగింది. ఈ విధంగా అంటే రక్తం గుచ్చికరణం జరిగింది. అలాగే నెక్స్ట్ రండి, ఇప్పుడు యాంటీ ఏ రక్తం గుచ్చికరణం జరిగింది, యాంటీ బి జరిగిందా? జరగలేదు. యాంటీ డి జరగలేదు. కాబట్టి ఏబిలో ఏది రక్తవర్గం? ఏ వస్తుంది. ఏమంత వస్తుంది? ఏ. ఇదేమొస్తుంది? నెగిటివ్. ఏ నెగిటివ్. అలాగే ఇప్పుడు చూడండి, యాంటీ ఏ యాంటీ బిలో ఏది గుచ్చికరణం జరిగింది? యాంటీ బి. కాబట్టి రక్తవర్గం ఏంటిది? బి. అలాగే ఆర్హెచ్ కూడా రక్తం గుచ్చికరణం జరిగింది కాబట్టి ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. తర్వాత ఇక్కడ యాంటీ ఏ యాంటీ బి ఏం జరిగింది? రక్త గుచ్చికరణము యాంటీ బి. కాబట్టి రక్తవర్గం ఏంటిది? బి. రక్తవర్గం బి. మరి ఆర్హెచ్ కారకము రక్తం గుచ్చికరణం జరిగింది కాబట్టి నెగిటివ్. బి నెగిటివ్. రక్తవర్గం ఏంటిది? బి నెగిటివ్. అలాగే ఇక్కడ యాంటీ ఏ యాంటీ బి ఏమైంది? రెండు కూడా రక్తం గుచ్చికరణం జరిగింది కాబట్టి రక్తవర్గం ఏంటిది? ఏబి. 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 మరి ఆర్హెచ్ కారకం యాంటీ డి ఏమైంది? రక్తం గుచ్చికరణం జరిగింది కాబట్టి ఏంటి? పాజిటివ్ అని ఇక్కడ పాజిటివ్. ఏబి పాజిటివ్. రక్తవర్గం ఏంటి? ఏబి పాజిటివ్. మరి ఇది చూడండి, నెక్స్ట్ యాంటీ ఏ యాంటీ బి రెండు రక్త గుచ్చికరణం జరిగింది, ఇది జరగలేదు కాబట్టి రక్తవర్గం ఏంటిది? ఏబి నెగిటివ్. ఏబి నెగిటివ్. ఇది చూడండి, యాంటీ ఏ యాంటీ బి రెండు కూడా రక్తం గుచ్చికరణం జరగలేదు కాబట్టి రక్తవర్గం ఏంటిది? ఓ. ఏమొస్తుంది? ఇది పాజిటివ్. ఆర్హెచ్ లేదా యాంటీ డి జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది? ఈ మూడు కూడా యాంటీ ఏ యాంటీ బి యాంటీ డి లేదా ఆర్హెచ్ ఈ మూడు కూడా రక్తం గుచ్చికరణం జరిగిందా? జరగలేదు. మరి ఏమొస్తుంది? రక్తవర్గం ఓ. ఈ రెండు వస్తుంది, ఇది జరగలేదు కాబట్టి ఓ నెగిటివ్. ఓకేనా? మరి ఈ విధంగా మనకు యాంటీ ఏ యాంటీ బి యాంటీ డి ఈ యొక్క రక్తం గుచ్చికరణం జరిగిన దాన్ని బట్టి జరగని దాన్ని బట్టి ఈ యొక్క రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. అలాగే ఈ యొక్క ఆర్హెచ్ కారకం అనేది యాంటీ డిలో రక్తం కనుక గుచ్చికరణం జరిగితే పాజిటివ్ అని, గుచ్చికరణం జరగకపోతే నెగిటివ్ అని, అవునా కదా? ఇట్లా తీసుకోవచ్చు. ఈ గుచ్చికరణం జరిగింది పాజిటివ్, జరగలేదు నెగిటివ్, ఇది పాజిటివ్ అని ఈ విధంగా తీసుకొని మరి అది పాజిటివ్ నెగిటివ్ చెప్పవచ్చు. ఇలా మరి మనకు హాస్పిటల్స్ లో కూడా
ల్యాబ్స్లో కూడా రక్త వర్గాన్ని ఇదే విధంగా కనుక్కుంటారు. మనం ఇప్పుడు కూడా చూద్దాం, మరి కనుక్కుందామా? కిట్ ఇది అవునా? ఇందులో మనకు యాంటీ ఏ, యాంటీ బి అండ్ ఆర్హెచ్డి ఉంటుంది. ఇది కావాలి. అలాగే మనకి ల్యాన్సెట్, బ్లడ్ ల్యాన్సెట్స్ ఉంటాయి, ఇది కావాలి, సూదులు. తర్వాత ఆ టూత్ పిక్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు రక్తం పైన ఈ సీరమ్స్ వేసినప్పుడు దాన్ని కలపడానికి ఉపయోగించాలి. ఒకదానికి ఒకటి మాత్రమే ఉపయోగించాలి. ఇవి మనకు టూత్ పిక్లు. అలాగే మనకు దూది కావాలి, కాటన్. ఇది స్పిరిట్. ఏం చేయాలి, మనం ముందు రక్తాన్ని తీసే ముందు ఈ స్పిరిట్తో ఏం చేయాలి, మనము హ్యాండ్ను శుభ్రం చేసుకోవాలి, చేయాలి. అది ఒక రండి ఇప్పుడు. ఈ విధంగా, ఎందుకంటే ఏమన్నా డస్ట్ అది ఉంటే కూడా స్పిరిట్తోనే అది వెళ్ళిపోతున్నావునా. ఇప్పుడు దాని కొద్ది ముందు ఏం చేద్దామంటే, మనం ఈ పింగాణి ప్లేట్ ఉంది కదా, దీనిపైన ఈ విధంగా రాసుకుందాం. ఫస్ట్ ఇది యాంటీ ఏ, యాంటీ బి, తర్వాత యాంటీ డి, బ్లడ్ గ్రూప్. ఇక్కడ నేమ్, అవునా, స్టూడెంట్ నేమ్. ఇప్పుడు ఎవరు? కిరణ్ కదా, కిరణ్. ఇట్రా కిరణ్. అబ్బా వేడిగా ఉంది రేయా. ఓకే, ఇప్పుడు చూడండి, యాంటీ కదా, ఇది ఒక చుక్క డ్రాప్ వేయాలి, ఒక డ్రాప్. ఒక రండి, ఈ టూత్ పిక్ తీసుకొని దీన్ని కలపండి. ఒక్క సైడ్ మాత్రమే ఉపయోగించాలి. ఇది యాంటీ బి, ఒక చుక్క వేస్తే సరిపోతుంది. ఇది ఆర్హెచ్, యాంటీ డి అంటారు. ఇంకోటి కలిపి మన ఇట్లానే ఉంది, అది వేరే కొత్త, దాని దూరం అని ఇట్లా ఈ విధంగా, అవునా, ఇట్లా ఈ విధంగా ఇట్లా దూరం అనొచ్చు. అట్లా ఈ టూత్ పిక్స్ ఒకటి యాంటీకి సపరేట్ ఒకటి ఉపయోగించాలి, దేనికి దానికి ఉపయోగించాలి. రెండో సైడ్ కూడా ఉపయోగించుకోవచ్చు మనం. ఒక సైడ్ అయిపోతే రెండో సైడ్ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు చూడండి, యాంటీ రక్తం గుచ్చికరణం జరిగిందా? జరగలేదు. జరిగిందా? జరగలేదు. ఇక్కడ యాంటీ బి జరిగిందా? జరగలేదు. ఇక్కడ చూడండి, యాంటీ డి, ఆర్హెచ్డి జరిగింది కదా. కాబట్టి రక్తవర్గం ఏంటిది? ఏంటిది రక్తవర్గం? ఓ పాజిటివ్. వెరీ గుడ్. ఓ పాజిటివ్. రక్తవర్గం చూడండి, ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. రక్తవర్గం ఏంటిది? ఓ పాజిటివ్. ఇది ఈ నీళ్ళు, ఇది డస్ట్బిన్ వేసాలి, ఒక్కరికి ఒకటి ఉపయోగించాలి. చూడండి, తరుణ్కు
ఇప్పుడు ఏం చేయాలి? యాంటీ ఏ, అవునా? దాని టూత్ పిక్స్ తీసుకోండి, ఆపోజిట్ ఉపయోగించాలి, ఆపోజిట్. దీన్ని కలపండి. ఓన్లీ 1 డ్రాప్ వేసి సరిపోతుంది, దూరం మొత్తం విస్తరించండి. డస్ట్బిన్ లేని టూత్ పిక్ చూడండి. ఇప్పుడు ఇందులో ఏది రక్తం గుచ్చికరం జరిగింది? ఏబిలో ఏది యాంటీబీలో ఏది గుచ్చికరం జరిగింది? బి, అవునా? బి. కాబట్టి బ్లడ్ గ్రూప్ ఏంటిది? బ్లడ్ గ్రూప్ ఏంటిది? బి. బి. ఇది కూడా ఆర్హెచ్ కూడా గుచ్చికరణం జరిగిందా లేదా? ఇగో చూడండి, జరిగింది కదా. కాబట్టి బి పాజిటివ్. ఏంటిది? బి పాజిటివ్. తరుణ్ రక్తవర్గం ఏంటి? బి పాజిటివ్. నెక్స్ట్ ఇంకొకరు రండి. టూత్పిక్ తీసుకోండి, కుక్కర్ ఒకటి. ఆ వెనుక సైడ్ ఉపయోగించండి, కట్ చేయండి. చూడండి, ఇక్కడ ఏ గుచ్చీకరణం జరిగింది, అవునా? ఇగో ఏ గుచ్చీకరణం జరిగింది, ఏబీలో ఏ గుచ్చీకరణం జరిగింది. కాబట్టి రక్తవర్గం ఏంటిది? ఏ. ఇక్కడ ఆర్హెచ్ యాంటీ కూడా జరిగింది కాబట్టి ఏంది? ఏ పాజిటివ్. ఏంటి రక్తవర్గం? ఏ పాజిటివ్. ఇది యాంటీ ఏ రక్తం గుచ్చీకరణం జరగలేదు, బి గుచ్చీకరణం జరిగింది కాబట్టి ఏబీలో ఏది రక్తవర్గం? బి. అలాగే యాంటీ డి కూడా జరిగింది కాబట్టి బి పాజిటివ్. ఇందులో ఆబేద్ ఇది ఏ జరగలేదు, బి యాంటీ బి రక్త గుచ్చీకరణం జరిగింది కాబట్టి రక్తవర్గం బి. ఓ కూడా జరిగింది కాబట్టి బి పాజిటివ్. అలాగే ఇది విష్ణులో యాంటీ ఏ రక్తం గుచ్చీకరణం జరిగింది, బి జరగలేదు, యాంటీ డి జరిగింది కాబట్టి రక్తవర్గం ఏ, ఇది పాజిటివ్, ఏ పాజిటివ్. ఇందులో ఆమెది రెండు జరగలేవు, రక్తం గుచ్చీకరణం జరగలేదు, అవునా? ఇది జరిగింది కాబట్టి ఓ పాజిటివ్. అలాగే జయకృష్ణ సార్ చూడండి, యాంటీ ఏ రక్తం గుచ్చీకరణం జరగలేదు, బి కూడా జరగలేదు, యాంటీ డి జరిగింది కాబట్టి రక్తవర్గం ఏది? ఓ పాజిటివ్. ఈ రెండు జరగలేదు కాబట్టి ఓ, ఇది జరిగింది యాంటీ డి కాబట్టి ఓ పాజిటివ్. అర్థమైందా? ఈ విధంగా
ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చేసిన దాంట్లో ఓ పాజిటివ్ వచ్చింది, కిరణ్ తరుణ్ బి పాజిటివ్, ఫాతిమా ఏ పాజిటివ్, ప్రణవి బి పాజిటివ్, వైష్ణవి బి పాజిటివ్, ఆబేద్ బి పాజిటివ్, విష్ణు ఏ పాజిటివ్, ఆమెర్ ఓ పాజిటివ్, జయకృష్ణ సార్ ఓ పాజిటివ్. ఓ పాజిటివ్లో వచ్చినాయి, బి పాజిటివ్, ఏ పాజిటివ్ వచ్చింది కదా. ఏబి పాజిటివ్ రాలేదు, నెగిటివ్ కూడా ఏది రాలేదు. ఇప్పుడు ఓ పాజిటివ్ను ఇక్కడ ఉంది కదా, ఓ పాజిటివ్ వీళ్ళు ఏమంటారు అంటే విశ్వదాత అంటారు. ఏమంటారు? విశ్వదాత. వీళ్ళని కూడా ఇద్దరిని ఏమంటారు? విశ్వదాత. అంటే వీళ్ళు అందరికి రక్తాన్ని ఇవ్వచ్చు. ఇప్పుడు ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు, అవునా? వీళ్ళందరినీ కాబట్టి వీళ్ళని ఏమంటారు? విశ్వదాత. కానీ వీళ్ళు తీసుకునేది మాత్రం ఎవరి నుంచి తీసుకుంటారు? ఓ గ్రూప్ వాళ్ళ నుంచి మాత్రమే తీసుకుంటారు. ఇవ్వడం మాత్రం అందరికి ఇస్తారు, కానీ తీసుకోవడం మాత్రము ఓ గ్రూప్ వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి వీళ్ళని ఏమంటారు? విశ్వదాత అని అంటారు. అలాగే ఏబి వాళ్ళని ఏమంటారు? విశ్వగ్రహీత. వీళ్ళు ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ నుంచి, బి నుంచి, ఏబి నుంచి, ఓ నుంచి తీసుకుంటారు. కాబట్టి వీళ్ళను విశ్వగ్రహీత అంటారు. ఏ పాజిటివ్, ఇది రుచికరం జరగలేదు, అవునా? ఓ పాజిటివ్ వచ్చింది. అశ్వినికి బి పాజిటివ్, ఈ రెండు కూడా జరిగింది. అలాగే హర్ష బేగం ఓ పాజిటివ్, ఇది రక్తగుచ్ఛకరం జరగలేదు, ఇది యాంటీ డి జరిగింది కాబట్టి ఓ పాజిటివ్. ఈ మమత ఇది యాంటీ ఏ రక్తగుచ్ఛకరం జరిగింది, బి జరగలేదు, యాంటీ డి జరిగింది కాబట్టి ఏ పాజిటివ్. పల్లవి ఇది జరగలేదు, యాంటీ ఏ, యాంటీ బి గుచ్ఛకరం జరిగింది, అలాగే యాంటీ డి కూడా జరిగింది కాబట్టి బి పాజిటివ్. పూజితది ఈ రెండు ఏబి యాంటీ ఏ యాంటీ బి జరగలేదు కాబట్టి రక్తవర్గం ఓ, యాంటీ డి జరిగింది కాబట్టి ఓ పాజిటివ్. నెక్స్ట్ ఈ టీ పూజితుంది యాంటీ ఏ రక్తగుచ్ఛకరం జరిగింది, బి జరగలేదు కాబట్టి రక్తవర్గం ఏ, యాంటీ డి జరిగింది పాజిటివ్ కాబట్టి ఏ పాజిటివ్. రమ్య ఏ యాంటీ ఏ రక్తగుచ్ఛకరం జరిగింది, ఇది యాంటీ బి జరగలేదు, యాంటీ డి జరిగింది కాబట్టి ఏ పాజిటివ్. అబ్దుల్ యాంటీ ఏ రక్తగుచ్ఛకరం జరిగింది, బి జరగలేదు కాబట్టి రక్తవర్గం ఏ, యాంటీ డి జరిగింది కాబట్టి ఏ పాజిటివ్. నెక్స్ట్ ఆసిఫ్ ఏ రక్తగుచ్ఛకరం జరిగింది, యాంటీ ఏ యాంటీ బి జరగలేదు కాబట్టి రక్తవర్గం ఏ, ఇది యాంటీ డి కూడా జరగలేదు కాబట్టి ఏ నెగిటివ్. ఇప్పుడు చూసిన దాంట్లో నెగిటివ్ వచ్చిందంటే ఓన్లీ ఆసిఫ్కి వచ్చింది. ఈ ఆర్హెచ్ కారకం యాంటీ డి అనేది రక్తం గుచ్ఛకరం జరిగింది కాబట్టి నెగిటివ్, ఏ నెగిటివ్ వచ్చింది. లింగము ఈ రెండు యాంటీ ఏ యాంటీ బి రక్తగుచ్ఛకరం జరగలేదు, యాంటీ డి జరిగింది కాబట్టి ఇది ఓ పాజిటివ్. ఇక్కడ జశ్వంత్ యాంటీ ఏ యాంటీ బి రెండు రక్తగుచ్ఛకరం జరగలేదు కాబట్టి రక్తవర్గం ఓ, యాంటీ డి రక్తగుచ్ఛకరం జరిగింది కాబట్టి పాజిటివ్, ఓ పాజిటివ్. మైపాల్ యాంటీ ఏ ఇది రక్తగుచ్ఛకరం జరిగింది, బి జరగలేదు, యాంటీ డి జరిగింది కాబట్టి ఏ పాజిటివ్. రమేష్ది రెండు యాంటీ ఏ యాంటీ బి జరగలేదు, ఇది లాస్ట్ది ఇది రక్తగుచ్ఛీకరణం జరిగింది యాంటీ డి కాబట్టి ఓ పాజిటివ్. అలాగే సాయి కుమార్ది కూడా, అవునా? ఇక్కడ రెండు యాంటీ ఏ యాంటీ బి రక్తగుచ్ఛీకరణం జరగలేదు, యాంటీ డి రక్తగుచ్ఛీకరణం జరిగింది కాబట్టి రక్తవర్గం ఏంది? ఓ పాజిటివ్. ఓ పాజిటివ్ని విశ్వదాత అంటారు. వీళ్ళు అందరికీ ఇవ్వచ్చు, ఏ వాళ్ళకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. ఏబి వాళ్ళను విశ్వగ్రహీత అంటారు. వీళ్ళందరి నుంచి ఇస్తారు, ఏ నుంచి, బి నుంచి, ఏబి నుంచి, ఓ నుంచి కాబట్టి విశ్వగ్రహీత అని అంటారు. ఏ బిలలో ఏ రక్తగుచ్ఛీకరణ జరగలేదు, బి జరిగింది కాబట్టి బ్లడ్ గ్రూప్ బి. ఇది కూడా రక్తగుచ్ఛీకరణ జరగలేదు కాబట్టి ఇదేంటిది? నెగిటివ్, అవునా? ఇది కూడా జరగలేదు కాబట్టి బి నెగిటివ్. ఏంటిది? బి నెగిటివ్. అలాగే నాది చూసినట్లయితే ఇక్కడ ఇది నాది రమేష్ సార్ది యాంటీ ఏ రక్తగుచ్ఛీకరణ జరగలేదు, బి జరిగింది కాబట్టి బ్లడ్ గ్రూప్ ఏది? బి. అలాగే ఇక్కడ యాంటీ డి ఆర్హెచ్ కారకం కూడా రక్తగుచ్ఛీకరణ జరిగింది కాబట్టి బి పాజిటివ్. ఓకేనా? ఈ విధంగా మనము రక్త వర్గాలను తెలుసుకోవచ్చు.